ప్రధానంగా బడుగులందరికీ న్యాయం జరగాలనే తాపత్రయం ఉన్నది, అందరికీ మంచి జరగాలని చెప్పేసి తపన ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వారి ప్రభుత్వం యొక్క రిసర్వే వెనకాల రీకాన్స్పిరెన్సీ, ఏ రకమైతే కాన్స్పిరసీ చేసారో సర్వే, మళ్ళీ రీకాన్స్పిరసీ, మళ్ళీ కుట్ర దాగి ఉందని చెప్పి మరి మాకు అనుమానం ఉన్నది. పాత సర్వే జరిగిన విధానం కానివ్వండి, వారి యొక్క అంకెలు కానివ్వండి, అన్ని తప్పులే. సర్వే విధానము తప్పు, ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అన్ని అంకెలు తప్పు. దీన్ని ముక్త కంఠంతో అందరు ఖండించడమే కాక కాంగ్రెస్ పార్టీ సొంత నాయకులే దీన్ని చెత్తబుట్టలో వేయాలి, పెట్రోల్ బస్ తగలబెట్టాలి అని తగలబెట్టేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పొడిగింపు, ఈ యొక్క చట్ట వ్యతిరేకమైనటువంటి సర్వే, న్యాయస్థానాల నుండి నిలబడేటువంటి సర్వేకి 4 పేజీలు జోడించి మళ్ళీ ఆ జోడించడానికి 4 పేజీలు జోడించడానికి కోసం రీసర్వే అనవసరం అని చెప్పేసి నేను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు కమిట్మెంట్ ఉంటే, మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పేసి మీకు నిజంగా ఉంటే, నిజంగా ఆ చిత్తశుద్ధి మీరు ఆ ప్రయత్నం చేయదలుచుకుంటే, తక్షణం ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఉన్నాయో ట్రిపుల్ టెస్ట్లో పాస్ కావాలని చెప్పేసి, మనకు నిజంగా రిజర్వేషన్ పెంచుకోవాలంటే ప్రధానమైనటువంటి మొదటి ఛాలెంజ్ ట్రిపుల్ టెస్ట్లో పాస్ కావాలి. దాంట్లో ప్రధానంగా చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నది. మీరు మొదటి నుంచి కూడా తప్పు చేస్తూ ఉంటే అందరం కూడా మీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉన్నాం. మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు, సరిదిద్దుకునే డ్రామా ఆడుతున్నారు, పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు నిజంగా అది జరగాలని లేదు, బీసీ గణన జరగాలనిగా లేదు, మీకు నిజంగా కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేదు. కేవలం కాలయాపన చేయడానికి ప్రయత్నమే చేశారు తప్ప నిజంగా మీకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపడలేదని చెప్పేసి మేము చాలా స్పష్టంగా క్లియర్గా అసెంబ్లీలో నిరూపించినాము. మీరు నిజంగానే మీకు దానిపైన చిత్తశుద్ధి ఉంటే మీరు ఇమీడియట్గా చట్టబద్ధమైనటువంటి డెడికేటెడ్ కమిషన్ను నిపుణులతో, ఎక్స్పర్ట్స్తో ఏర్పాటు చేసి మరి ఆ చట్టబద్ధమైనటువంటి ఆ ఒక కమిషన్తోని మరి వారు అపాయింట్ చేసుకున్నటువంటి నోడల్ ఏజెన్సీ ద్వారా మరి వారి ఆధ్వర్యంలో సర్వే అధికారాన్ని కూడా వారికే ఇచ్చి మరి వారి ద్వారా సర్వే చేస్తే మీకు సైంటిఫిక్గా, మీకు న్యాయపరంగా, చట్టబద్ధంగా సమస్య లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే కమిషన్ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తే, ఎందుకంటే చట్ట సవరణ చేసి డెడికేటెడ్ కమిషన్ని అపాయింట్ చేసి వారికి సర్వాధికారాలు ఇస్తే వారు ఇండిపెండెంట్గా వ్యవహరించి వారి నోడల్ ఏజెన్సీని అపాయింట్ చేసుకొని తద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని సర్వే చేస్తే అప్పుడు ఇలాంటి ఒత్తిడులకు లొంగకుండా, ప్రభుత్వ పెద్దలు ఒత్తిడిలోకి లొంగకుండా శాస్త్రీయంగా ఈ సర్వే నిర్వహించడానికి, ఆ నిర్వహించే సర్వే ద్వారా వాస్తవ గణాంకాలు సేకరిస్తానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇవి న్యాయస్థానాలు నిలబడడానికి మనం పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి వీటిపై ఆధారపడి రూపొందించినటువంటి నివేదికని చట్టం చేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు నిద్రలేసిన ప్రభుత్వం, మీరు అసెంబ్లీ మన ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేస్తే మేమందరం అనుకున్నాం బిల్లు తీసుకొస్తారేమో, వీరికి సూచన సలహాలు తెలియజేద్దాం, దీని తప్పులు తడుకలు ఉన్నాయి, చట్టం చేయాలంటే, న్యాయస్థానం నిలబడాలంటే సూచన సలహాలు తెలియజేద్దామని మేము అనుకున్నా. మాకు సహకరించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసానికే ప్రయత్నం చేసినారు. దాన్ని తప్పుపడితే మమ్మల్ని ఆ రోజు బుల్డోజ్ చేసి సభ ముందుకు తీసుకువెళ్ళినారు. మీరు ఇప్పటికైనా సరే మేము చెప్పిన ప్రకారం, చట్ట ప్రకారం ఎట్లయితే మనకి సుప్రీంకోర్టులో ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలంటే ఉన్నటువంటి డైరెక్షన్స్ ఫాలో అయితే అప్పుడు మీరు చట్టాన్ని అసెంబ్లీలో చేస్తే మళ్ళీ దీన్ని కేంద్రంలో పంపించిన తర్వాత 9th షెడ్యూల్లో చేర్పించేటువంటి కార్యాచరణ చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే మరి రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నిబద్ధతని తెలియజేస్తే తప్ప మళ్ళీ లేకపోతే మాత్రం ఇది మళ్ళీ కొత్త డ్రామాగానే స్పష్టంగా
మరి కనపడుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కానీ ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఎన్ని రాజకీయ డ్రామాలు ఆడినా ఖచ్చితంగా ఈ బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఒక అంశం. నిన్న వారి జరిగినటువంటి ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు నిన్న. మరి మీటింగ్లో ఏం జరిగిందో, సబ్జెక్ట్ ఏందో, దాని మినిట్స్ ఆఫ్ మీటింగ్ లేదు, ఏం లేదు. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టుకోవాలి, మాట్లాడాలి, ఏదో లీకులు ఇవ్వాలి, ఫేక్ న్యూస్ చెప్పాలి, సాకులు చెప్పాలి, ముందుకు పోవాలా. ఇది